అయితే మరి హైడ్రా పేరుతో ఈ కూల్చివేతల వల్ల ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు అంటున్నారు. మీ పార్టీ తరఫు నుండి ఇతర పార్టీలతో, ప్రతిపక్ష పార్టీలతో ఏదైనా మాట్లాడి మీరందరూ కలిసికట్టుగా ఏదైనా పోరాటం చేయాలని కానీ అటువంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ ఒకటి ఉందమ్మా, వాస్తవానికి ఇక్కడ ఉంది ప్రధానమైన పక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ. మేము మా వంతుగా మేము ప్రారంభంలో మేము కూడా ఒకటి రెండు పెద్దవాళ్ళ ఈ అవుట్ హౌస్లు కట్టుకునేవి ఇవి అవే తీస్తారేమో మరి అని చెప్తున్న ప్రకారం అనుకున్నాం. పాజిటివ్గానే తీసుకున్నారు ఆ టైంలో. ఆ తర్వాత తప్పకుండా ఇదేదో రాంగ్ అవుతుంది, ఈ రకంగా ప్రజలు అనుమతులు ఉన్న వాళ్ళని కూలగొట్టడం దుర్మార్గంగా దౌర్జన్యంగా నెమ్మదిగా ప్రభుత్వం యొక్క అసలు ఉద్దేశం బయటపడింది, వాళ్ళ దొంగల కింద బయటపడింది. మూసి వెంట మొత్తం 1,50,000 మంది పేదలను తీసేసి 1,50,000 కోట్ల స్కామ్కి ప్లాన్ చేసి ఇంకా అదనంగా ఇంకో 1,50,000 2 లక్షల కోట్లకు సంబంధించిన ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ఆలోచన ఏదైతే ప్రభుత్వం బయటపడిందో అసలు రూపం మేము తీసుకున్నాం, పార్టీగా సీరియస్గా తీసుకున్నాం, దాన్ని అడ్డుకోవడానికి మేము పోయినాం. ఆ తర్వాత ఉన్న పార్టీ బీజేపీ, ఇక్కడ ప్రజెన్స్ ఉన్న పార్టీ. ఆ బీజేపీలో కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళకు పార్టీగా నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళు ఎవరితో మాట్లాడడం తెలియదు, ఎందుకంటే ప్రారంభంలో ఈటెల రాజేందర్ కాదమ్మా పార్టీకి బాధ్యుడు కాదు పాపం. ఆయన ఒక ఎంపీగా ఆయన ఎంపీ ప్రాంతంలో ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న చోట పాపం పోయి ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రఘునందన్ రావు ఈజ్ ఆల్సో ఎంపీ లైక్ రాజేందర్, ఆయన అసలు కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువ మద్దతు ఇస్తున్నాడు, అసలు కోట్లని తప్పడుతున్నాడు, కోర్టులు స్టే ఇస్తున్నాయి, గుడ్డిగా మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాను, ఇక్కడ మానవత్వానికి చట్టం అనుకున్న తేడా చెప్తున్నా. ఆయన నాకు లా తెలుసు, లా ప్రకారం కొట్టేయాల్సిందని మాట్లాడుతున్నాడు. అందులో ఒక ఆయనకి మానవత్వం తెలుసు, ఇంకొక ఆయనకి లా మాత్రమే తెలుసు. ఇక్కడ ఇదే వస్తున్న పంచాయతీ. ఇది మనసుతో ఆలోచించే నాయకులు ఉన్న వాళ్ళకేమో ప్రజల బాధలు కనబడుతున్నాయి, పిల్లలు ఏడుపులు కనబడుతున్నాయి. చట్టం మాత్రమే చేస్తాం మేము ఏదేమైనా అనుకునే వాళ్ళకి మాత్రం అది మాత్రమే కనబడుతుంది. ఇక్కడ స్పష్టంగా జరుగుతుంది. బీజేపీకి సంబంధించి కూడా నోరు మూసుకొని ఉన్నారు కిషన్ రెడ్డి మొదలు బండి సంజయ్తో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రెసిడెంట్ కూడా ఆయన కిషన్ రెడ్డి. మొన్న మొదటిసారిగా ఆయన ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన అంబర్పేట నియోజకవర్గంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి భారీ ఎత్తున నిరసన తెలియజేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి ఇదేదో జరుగుతుంది అని చెప్పి పై మాటకి ఏదో లిప్ సింపతి చూపించడం కొరకు అక్కడికి వచ్చినట్టు కనపడ్డాడు. బట్ లోపడంగా ఆయన కూడా ఆయనతో రేవంత్ కుమ్మక్క అయినట్టుగా కనబడుతున్నాడు చాలా విషయాలలో. ఆయన కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఎందుకు అనంటే మనకు స్పష్టంగా కనబడుతుంది మోడీ రేవంత్ బంధం, చూడబాయ్ బడేబాయ్ బంధం స్పష్టంగా కనబడుతుంది. బహుశా వాళ్ళు కలిసి ఉంటున్నప్పుడు ఆయనతోనే మనకెందుకు లేమని చెప్పి రాష్ట్ర పార్టీ అనుకుంటున్నట్టుంది. ఎక్కడ కూడా ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపే దాంట్లో బీజేపీ ముందుకు లేదు. మన శాసనసభలో కూడా ప్రభుత్వ పక్షం వైపు మాట్లాడడానికి కూడా వీల్లేదు కదా. బీజేపీలోని ఎంపీ ఈటెల రాజేందర్ గారే బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడారు. మీరు ఇక్కడ ఆయన ఇండివిజువల్ మాట్లాడగలరా? మాట్లాడవచ్చు, తప్పకుండా మాట్లాడతారు. చాలా సందర్భాలు ఉన్నాయి. దేశంలో పార్టీలు పుట్టిన కాలం నుంచి కూడా, పార్టీలని కాకుండా స్వతంత్రోద్యమ కాలం నుంచి కూడా సొంత అభిప్రాయాలను వ్యక్తీకరించిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. 100% కదా, అందులో సందేహమే లేదు. బీజేపీ పార్టీగా డిసిషన్ తీసుకొని కదలమనండి, చూద్దాం. ఇట్లా ఉండదు కదా పరిస్థితి, ఎట్టి పరిస్థితులు అట్లా ఉండదు. తప్పకుండా ఒక పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పార్టీ ప్రెసిడెంట్ ప్రకటన చేయాలి. ఆ పార్టీ ఫ్లోర్ ఇప్పుడు ఎవరుంటారు, ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, రెండవ తర్వాత అసెంబ్లీలో వాళ్ళకి బలం ఉంటే ఫ్లోర్ లీడర్, ఈ ఇద్దరు పార్టీ అభిప్రాయాల్ని ప్రజలకు పంపించేస్తారు. అసెంబ్లీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినాం, చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, ప్రభుత్వానికి మద్దతుగా ఉంది. అసలు ఉన్న 8 మందిలో ఒకరికొకరికి పొందడం లేదు, ఒకరు చెప్తే ఇంకోటి వినే పరిస్థితి లేదు. రాష్ట్ర పార్టీ కూడా అంతే ఉంది. బీజేపీ ఒక్కరు ఇంకొని గౌరవించుకునే పరిస్థితి లేదు, ఒక నాయకత్వాన్ని ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. అందరికీ ఒకటే ఏంది, పైనుంచి వెళ్ళి ఆయన బడేబాయి చోడేబాయి మంచుకున్నారు, మనకెందుకు పంచాయతీ అన్న భావంతో కనబడుతున్నారు.